I only want to follow those new covenant servants who can say to me, Zach, follow me as I follow Christ. నేను ఎవరిని వెంబడించగోరుతున్నానంటే ఎందరైతే క్రొత్త నిబంధన ఆ యొక్క మరియు దాసులుగా ఉండి ప్రభుని పోలి నడుచుకుంటున్నారు వారు నాతో చెప్తే అట్టి వారిని నేను పోలి నడుచుకోవాలని కోరుచున్నాను. I don't want to follow all these other people who say, don't look at me, I'm so weak, I'm not a good example. నన్ను చూడకు నేను మంచి మాదిరిగా లేను అని చెప్పేవారిని వెంబడించదలుచుకోలేదు. And you should never follow a man who says, don't look at my example, I'm so bad, look at Jesus. నన్ను చూడకు యేసు ప్రభువుని చూడు ఆయన పరిపూర్ణ మాదిరి అనే వారిని నువ్వు ఎప్పుడు వెంబడించకు. I would tell such a man, then stop preaching about Jesus. అట్లాంటి వారితో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే యేసుని గురించి ప్రకటించడం మాని. Go and sit at the back of the church and let somebody else get up and preach. ఎక్కడో వెళ్ళి సంఘం మూల కూర్చో నీ బదులు వేరే వాళ్ళు నిలబడి బోధిస్తారు. We need more new covenant servants in India. క్రొత్త నిబంధన పనివారు దాసులు భారతదేశం మనకు అవసరం. Who don't just say listen to me, but who say follow me, follow my example. నా మాట వినండి అని మాత్రమే కాదు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగే దాసులు మనకు అవసరం. Especially in preaching the word of God. విశేషముగా దేవుని వాక్య బోధలో. What was it that the apostle Paul preached? అపొస్తలుడు పౌలు ఏం బోధించాడు? Romans 14. రోమీయులకు రాసిన పత్రిక Acts of the Apostles. అపొస్తలుల కార్యములు chapter 20. 20వ అధ్యాయం. Acts of the Apostles chapter 20. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. He tells us what he preached everywhere. ప్రతి చోట ఆయన ఏం బోధించాడో పౌలు చెప్తున్నాడు. He said the world consists of Jews and non-Jews. కనుక ఈ లోకంలో చూసినట్లయితే యూదులు యోధా ఇతరులు ఉన్నారు. But both of them have the same need. అయితే ఇరువురికి కూడా ఒకే రకమైన అవసరం ఉంది. Like in India you say upper caste, lower caste, all have the same need. అయితే మనం భారతదేశంలో చెప్తుంటాము మరి అగ్రవర్ణము అధమ వర్ణము అయినప్పటికీ ఇద్దరు అవసరాలు ఒకటే. Christians or non-Christians all have the same need. క్రైస్తవులు క్రైస్తవేతరులు వారి అవసరాలు మాత్రం ఒకటే. That is the meaning of Acts 20 verse 21. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 21వ వచనం అర్థం అదే. Today I say to Christians and non-Christians. కనుక నేటి దినం క్రైస్తవులకు క్రైస్తవేతరులు చెప్తున్నాం. Paul said I preach two things. నేను పౌలు అంటున్నాడు రెండు బోధిస్తున్నాను. Repentance and faith. మారు మనస్సు విశ్వాసము. This word repentance many people have not understood. మారు మనసు అనే మాట చాలా మందికి అర్థం కాలేదు. Repentance and faith are the foundation on which we can build the Christian life. మారు మనసు తర్వాత విశ్వాసం అనే పునాది మీదే క్రైస్తవ భవనాన్ని నిర్మించుకోగలం. You know, sometimes they build a building and the builders put some cheap material in the foundation. కొన్ని సార్లు మనము ఇల్లు కట్టుకుంటుంటే ఆ యొక్క బిల్డర్స్ వచ్చి నాసి రకము ఆ సిమెంట్ ఇసుక అట్లాంటి వాడుతుంటారు. You read in the newspaper 6 months later the whole building collapses. ఆ ఇనుము కూడా నాసి రకం వాడతారు. 6 నెలల అయితే చదువుతారు ఆ యొక్క భవనం అపార్ట్మెంట్ కుప్పకూలిపోయింది. Why? ఎందుకు? Usually the problem is in the foundation. మరి సమస్య ఎక్కడయ్యా అంటే సర్వసాధారణంగా పునాది మీద ఉంటుంది. Or even if the building remains after some time in the 6th floor there's a crack in the wall. మరి లేకపోతే భవనంలాగా ఉంటుంది కానీ 6వ అంతస్తులో బీటలు వస్తాయి. Because one part is sinking. ఎందుకంటే ఒక పక్కన ఆ బిల్డింగ్ ఒరిగిపోతున్నట్టుగా ఉంటుంది. Why is it sinking? ఎందుకు ఆ ఒరిగిపోవడం వచ్చింది? In the foundation they did not do a good job. ఎందుకంటే పునాది లోపల సరైనటువంటి వస్తువులు వాడలేదు. I've seen the same thing with many Christians. అనేక క్రైస్తవుల జీవితాల్లో ఇట్లాంటి చూస్తున్నాం. 10-15 years after they are born again they have some problem. తిరిగి జన్మించిన తర్వాత 10-15 సంవత్సరాలకు ఏదో సమస్య వస్తుంది. In their life or in their home or somewhere. వారి ఇళ్లలోనో వారి జీవితాల్లోనో ఎక్కడ దగ్గర. Where is the problem? సమస్య ఎక్కడ When వచ్చింది? they started their Christian life they were not given a proper foundation. వారు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు సరైన పునాదిని వారు వేసుకోలేకపోయారు. There was no proper repentance. సరైన మారు మనసు వారికి లేదు. No proper faith. నిజమైన విశ్వాసం There are లేదు. only two things in the foundation. మరి పునాదిలో రెండే వస్తువులు ఉంటాయి. Repentance and faith is not 25 things. మారు మనసు తర్వాత విశ్వాసం అంతే ఈ రెండే గాని 25 ఏ సంగతి లేదు. Very easy to remember repentance and faith. చాలా తేలిక మనం జ్ఞాపకం చేసుకోవడానికి మారు మనసు విశ్వాసం. Most of the preaching today is only about faith. కనుక ఈ దినాలలో అధిక శాతము ఆ యొక్క బోధ ప్రసంగాలన్నీ కూడా విశ్వాసం All మీదే. the preachers believe. బోధకులందరూ బోధ చేస్తున్నారు విశ్వసించు నమ్ము విశ్వసించు. You go to all these television evangelists on television, Christian preachers, all believe, come on, believe. ఈ టెలివిజన్ లో ఆ యొక్క క్రైస్తవ బోధన చేసే బోధకులందరూ వింటూ ఉంటే ఒకటే విశ్వసించు నమ్ము Have you విశ్వసించు. heard any of them saying repent? ఎవరైనా సరే మారు మనసు పొందు పశ్చాత్తాపడు మారు మనసు పొందు చెప్పడం విన్నావా? Even in the public meetings they will preach believe. బహిరంగ సభలలో కూడికలో కూడా వారు అదే చెప్తారు నమ్ము విశ్వసించు. That is a crime. అది నేరం. The Bible says what God has joined together let nobody separate. దేవుడు ఏమంటుంది? బైబిల్ ఏమంటున్నాడు? దేవుడు మరి జత చేసిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. If God has joined a husband and wife together, don't try to separate them. That is sin. దేవుడు ఒక భర్తను భార్యను జత చేస్తే ఏ మానవుడు వేరు చేయకూడదు. అలా వేరు చేస్తే పాపం. God has joined repentance and faith together for the gospel. When you separate it, it is like bringing divorce. దేవుడు మారు మనసును విశ్వాసాన్ని జత చేశాడు. నీవు వాటిని వేరు చేస్తే అది విడాకులు ఇచ్చినట్లుగా పాపం. But it has been done. అయితే జరిగింది. Repentance has been removed. ఇప్పుడు మారు మనసు అనేది విశ్వాసం తీసివేయబడింది. That is why there are no children from this marriage. అందుకనే ఈ యొక్క దాంపత్య జీవితంలో ఈ పెళ్లిలో పిల్లలు పుట్టకుండా ఉన్నారు. Can a man by himself have children? ఈ భార్య లేకుండా భర్త ఒక్కడే పిల్లలు కనగలడా? Can a woman by herself have భర్త children? లేకుండా భార్య కూడా తనంత తాను పిల్లలు కనగలదా? So faith by itself without repentance will not produce the fruit of మారు spiritual మనసు children. లేకుండా విశ్వాసం ఒక్కడే ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించలేరు. You can have any amount of faith you like. ఎంత పరిమాణంలో కావాల్సిన అంత విశ్వాసం That's like a big hefty woman trying to produce children on her own. ఇక ఎంతో లావు ఉన్న బలంగా ఉన్న ఆ ఒక స్త్రీ తన సొంత శక్తి చేత పిల్లలు కనడానికి ప్రయత్నించినట్టుగా I ఉంటుంది. say sister, even if you weigh 500 pounds you cannot have a child on your సహోదరి own. పిల్లలు కనడానికి శక్తి కావాలని 500 కేజీలు బరువు అయిపోయినా కూడా నీ అంతట నువ్వు పిల్లలు కనలేవు. You need a husband. నీకు భర్త అవసరం. You cannot produce result with only faith. విశ్వాసం అంటే ఆ విశ్వాసం ద్వారా ఆత్మ ఫలాలు ఫలించలేవు. And likewise you cannot produce with children with just
repentance, 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 repentance. అదే రీతిగా కేవలం మారు మనసు విశ్వాసం లేకపోతే నువ్వు కూడా సంతానోత్పత్తి చేయలేవు. There are some groups which preach only repentance, repentance, repentance. మరి కొంతమంది క్రైస్తవ గుంపులు ఉన్నాయి, వాళ్ళు ఎల్లప్పుడూ మారు మనసు. They have fallen over the cliff that side, the other people have fallen over the cliff the other side. వీరేమో అటుపక్క పడిపోయారు ఆ భవనానికి, వీరేమో ఈ భవనం ఇటుపక్క గూగినట్టు And the పడిపోయారు. devil is happy with both of them. సైతాను అట్లా చూసి ఇటు చూసి ఎదురు పడ్డాను Have సంతోషం. you got repentance and faith in your foundation? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మారు మనసు దానితో పాటు విశ్వాసం నువ్వు That పొందావు. is how we experience such a great salvation. అప్పుడు మాత్రమే ఎంత గొప్ప రక్షణ అనుభవించగలవు. What does repentance mean? మారు మనసు అంటే అర్థం ఏంటి? The clearest translation of that I found in the Tamil language. తమిళ భాషలో స్పష్టమైనటువంటి ఆ యొక్క భాషాంతరాన్ని నేను I కనుగొన్నాను. don't know what it means in Telugu. తెలుగులో మారు మనసు అంటే అర్థం తెలియదు. But in English, when you say repentance, ఇంగ్లీష్ లో not మారు very- మనసు not అంటే very clear. అది ఇంగ్లీష్ లో రిపెంటెన్స్ అనే మాట అంత స్పష్టంగా లేదు. In Tamil, తమిళ్లో the word is manam thirumbal. That means that turning your mind. నీ మనసు మారి మనసు That means త్రిప్పుకుని, it's like the military command. In the military, they teach. మరి మిలిటరీ భాషలో వాళ్ళు ఆజ్ఞాపిస్తారు. You know, you're standing this way, ఒకవైపు నుంచి ఉంటారు, about turn. అబౌట్ టర్న్, You turn right around. వెంటనే మనం దానికి వ్యతిరేకమైన That is దిశలో repentance. అది మారు మనస్సు. మనసు Mind is తిరగడం. turning. మన ఫిరావ్ అంటారు కదా, మన మనసు తిరగడం. I was like this, నేను ఈ వైపు తూర్పు వైపు ఉన్నాను, facing the world నేను లోకాన్ని చూస్తున్నాను, and sin పాపాన్ని చూస్తున్నాను, and the devil దయ్యాన్ని చూస్తున్నాను, and my lusts. నా దురాశలు చూస్తున్నాను. And behind me was God. నా వెనక అనగా పడమట వైపు దేవుడు ఉన్నాడు. One day I did an about turn. ఒకదిన ఏం చేశాను, తూర్పు చూస్తే నేను పడమట వైపు చూడడం Now మొదలుపెట్టాను. God is in front of me, ఇప్పుడు దేవుడు నా ముందు ఉన్నాడు. and behind me is the world, నా వెనక లోకం, the devil, సైతాను, sin, పాపము, my selfish lusts. నా దురాశ. If you have not turned like that, you have not repented. పూర్తిగా నువ్వు ఆ యొక్క మనసు తిరగకపోయినట్లయితే, లోకాన్ని విడిచి లోకాన్ని వీపు చూపి దేవుడు తిరగకపోతే మారు మనసు You know పొందినట్లు. the difference between about turn and right turn? అబౌట్ టర్న్, రైట్ టర్న్ అంటే మనకు అర్థం తెలుసా? Right turn means like this. మరి కుడి వైపు కంటే ఇక్కడ ఉన్నాం అనుకోండి, తూర్పు Now- వైపు ఉన్న మనము దక్షిణ వైపు తిరగడం. Many Christians have not done about turn, they only right turn. చాలా మంది క్రైస్తవులు తిరగండి అయ్యా అంటే పూర్తిగా తూర్పు నుంచి పడమట వైపు తిరగరు, దక్షిణ Their వైపు repentance తిరగరు. is like this. మరి మారు మనసు ఎట్లా ఉంటుంది? Look at God, దేవుడి వైపు చూడు, look at their sin, ఆ పాపం వైపు చూడు, and like this. సగం అటు సగం ఇటు. No wonder you don't experience a great salvation. అందుకే నీకు అసలు రక్షణ అనుభవం అనేది అనుభవించవు. You have not done an about turn in your life. లోకాన్ని విడిచి పాపాన్ని విడిచి సైతాన్ని విడిచి పూర్తిగా దేవుని వైపు తిరగలేదు. Until you do an about turn, you will never experience a full నీవు salvation. దేవుని వైపు పూర్తిగా తిరిగితే తప్ప సంపూర్ణ రక్షణ అనుభవించలేవు. There are two verses I can say which describe the whole world. లోకమంతటిని కూడా వివరించి చెప్పే రెండు మాటలు ఉన్నాయి, నేను Two చెప్తాను. verses in scripture లేఖన భాగాల్లో రెండు వచనాలు that ఉన్నాయి. describe the condition of the whole world. లోకం యొక్క పరిస్థితి ఎట్లా ఉందో Of all వివరిస్తాయి. unconverted people రక్షణ లేని ప్రజలందరి యొక్క and దుస్థితి, all believers who have not repented properly. విశ్వాసులైన వారిని చెప్పుకుంటూ సరైన మారు మనసు పొందిన వారి దుస్థితి. First of all, here is the condition of the world. లోకంలో ఉన్న ప్రజల యొక్క దుస్థితి ఇది. Romans chapter 3 verse 18. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. Romans 3:18. రోమా 3:18. There is no fear of God before their eyes. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. There's no reverence for God. దేవుడంటే భయభక్తులు లేవు. Most people in the world are more afraid of the policeman than about God. ఈ లోకంలో ఉన్న అనేక మంది లోకస్తులు దేవుడి కంటే ఎక్కువ భయం పోలీసుల మీద ఉంటుంది. It's true. నిజమది. When the policeman is there, they will not go the wrong way. పోలీసు అక్కడ నిలబడితే ముందుకెళ్ళరు, ఇంకో సందులోంచి పోతారు, They will go right around the circle. అలా చుట్టూ తిరిగానే పోతారు. They're afraid of the policeman. పోలీసు ముందుకు రావడం అంటే భయం. They'll put on the seat belt. వారు వెంటనే పోలీసు చూసి సీట్ బెల్ట్ వేసుకుంటారు. But God, దేవుడి వైపు అయితే who cares for him? అసలు దేవుడి భయం అనేది లేదు. ఎవరు God has said something in his word. దేవుడు తన వాక్యం ఏదో చెప్పారు, Forget it. That's not serious. అంత తీవ్రమైనది కాదంట. But police are there. పోలీసు ఉంటే Oh, then we are. కొడతాడు ఇలాంటి. That is the condition of the whole world. లోకం యొక్క దుస్థితి ఎట్లా ఉంది? And if you are like that, నువ్వు అట్లా ఉంటే you're like a world. నువ్వు లోకం వలె ఉన్నావు. The other verse వేరొక వచనం which describes the whole world లోకమంతటిని కూడా వివరించి చెప్పే వచనం is Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Philippians 2 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 21. 21వ వచనం. This describes everybody in the world. లోకంలో ఉన్న ప్రతి మానవుని వివరిస్తుంది ఇది. They all seek after their own interests and not the interests of Christ Jesus. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. So what does it mean not to repent? మరి మారు మనసు అంటే దాని మాటకు అర్థం ఏంటి? I'm like the people in the world. నేను ఒకప్పుడు లోకస్తుల వలె ఉంటిని, I have no reverence for God. దేవుడంటే భయం లేదు, I have more fear of policemen than about God. కనుక దేవుడి కంటే కూడా ఎక్కువ పోలీసు మీద భయం ఉండేది. And I'm only seeking my own interests. ఎల్లప్పుడూ నా సొంత కార్యాల మీదే నాకు ఆసక్తి. What does it mean to repent? మారు మనసు పొందుట అంటే అర్థం ఏంటి? Now I have a tremendous reverence for God. ఒకప్పుడు దేవుడు అంటే భయం లేదు, కానీ ఇప్పుడు దేవుడు అంటే మరి అపరిమితమైన భయము. I fear God more than I fear the policeman. పోలీసు కంటే ఏ మనుషుల కంటే ఎక్కువగా దేవుడి మీద భయపడతాను. And I don't seek my own interests. I turn my back to that. ఇప్పుడు నా సొంత కార్యాల మీద నాకు ఆసక్తి లేదు. I'm seeking the interests of Christ Jesus. అవన్నీ నా వీపు వెనకబడేసి యేసుక్రీస్తు కార్యాలు చూస్తున్నాను. I want to ask you in Jesus' name to be honest. యేసుక్రీస్తు నామములో మీరు యథార్థంగా చెప్పాలని కోరుచున్నాను. Have you repented like that any time in your life? నీ జీవితంలో ఎట్లాంటి మారు మనసు ఎప్పుడైనా పొందావా? I told you you're getting 10%
10% because your teachers were bad, they did not teach you mathematics నేను properly. చెబుతూ వచ్చాను కదా మీకు లెక్కల్లో 100కి 10 వచ్చాయి అంటే మీకు సరైనటువంటి టీచర్ లేరు కాబట్టి అట్లాంటి మార్కులు వచ్చాయి. And you have had bad teachers in the Christian life also. క్రైస్తవ జీవితంలో కూడా చెడ్డ వాక్యోపదేశకులు నీకు ఉన్నారు. That is why you are getting 10% in your Christian life. అందుకని నీ క్రైస్తవ జీవితంలో 10% అభివృద్ధి నీలో ఉంది. When you could have got 100%. 100కి 100 నీకు సాధించుకునేవాడివే. If you had a teacher who told you how to turn around completely. పాపాన్ని విడిచి దేవుని వైపు చూడడం ఎట్లాగో అది సరైన బోధకుడు బోధించి ఉంటే 100కి 100% నువ్వు విశ్వాసం What ఉండేవాడు. does it mean to fear God? దేవునికి భయపడటం అర్థం ఏమిటి? See, there are two types of fear of God. దేవుని భయం రెండు రకాలు. Listen carefully. జాగ్రత్తగా వినండి. One is the fear that God may hurt me. ఆ రెండు రకాల దేవుని భయంలో ఒక భయం ఏంటంటే దేవుడు ఎక్కడ నన్ను శిక్షిస్తాడో గాయపరుస్తాడని భయం. I'm afraid. ఓ దేవుడు నన్ను శిక్షిస్తాడని If భయం. you're a child of God, you don't have to have that నువ్వు fear. దేవుని బిడ్డవైతే దేవుడు శిక్షిస్తాడని భయం నీకు అవసరం లేదు. All the punishment fell on Jesus Christ. నీకు రావాల్సిన శిక్ష యావత్తు దేవుని కుమారుని యేసు మీద పడింది. But there is another fear of God. అయితే రెండవ రకమైన దేవుని భయం ఉంది. Not the fear that God will hurt me, దేవుడు నన్ను కొట్టేస్తాడేమో శిక్షిస్తాడేమో అనే భయం కాదు. but the fear that I might hurt God. దేవుని ఎక్కడ నేను దుఃఖపెడతానో తిరిగి గాయపరుస్తానో అనే భయము. Not like a child can have a two fear. One, my father may punish me. చిన్న పిల్లాడు అంటూ భయపడుతూ ఉంటాడు, ఇట్లా చేస్తే మా నాన్న కొడతాడేమో అని భయం ఉంటుంది. But when he grows up, అయితే ఆ పిల్లవాడు ఎదిగినప్పుడు I'm 20 years old, my father will not use the rod on me now. ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చేసి బలిష్ఠుడయ్యాను, నా తండ్రి ఇప్పుడు బెత్తం వాడడు నా మీద. But I have a fear that I may hurt my father by something I do or say. ఇప్పుడు నేను భయపడుతున్నానంటే ఆయన కొడతాడని కాదు, ఎక్కడ చెడ్డగా నేను ప్రవర్తించి చెడ్డ పేరు నా తండ్రికి తీసుకొస్తానేమో, ఆయన బాధపడతానేమో అని భయం నాకుంది. Which fear do you have? ఏ భయం నువ్వు కలిగి ఉన్నావు విశ్వాసి? Fear that God will hurt you or the fear that you will hurt God? దేవుడు నిన్ను కొట్టేస్తాడేమో అని భయం నీకున్నదా? నీవు చేసే పనులు బట్టి దేవుడు బాధపడతాడేమో అని భయం నీకుందా? You know, in the Living Bible, లివింగ్ బైబిల్ అనే ఈ వెర్షన్ లో there is a translation of Psalm 139, 139వ కీర్తన యొక్క ఆ యొక్క the last verse. భాషాంతరం చేయబడింది. 139వ కీర్తన చివరి వచనం. Psalm 139, last verse. 139వ కీర్తనలో చివరి వచనం. Verse 24, it says here, see if there is any hurtful way in me. 24వ వచనం అండి. మరి తెలుగులో ఉంది, నీకు ఆయాసకరమైన మార్గం అంటే నిన్ను గాయపరిచే మార్గం ఏమన్నా నాలో That ఉందేమో. means, is there any way in me that hurts you, ఓ Lord? దేవా, నేను నడిచే మార్గం ఏదన్నా నిన్ను గాయపెడుతుందా? And the Living Bible paraphrases like this. ఆ లివింగ్ బైబిల్ ఉన్న మాట ఇట్లా ఉంది, Lord, ప్రభువా, point out anything in me that is making you sad. నిన్ను దుఃఖపరిచే ఏ కార్యమైన మార్గమైన నాలో ఉందేమో నాకు I చూపించు. was so gripped by that ఆ మాట చేత నేను ఎంతో పట్టింపబడ్డా many years ago చాలా సంవత్సరాల క్రితం. that I printed many cards with that verse ఆ వచనంతో చాలా కార్డులు ముద్రించాను, and gave it to everybody in my church. నా సంఘంలో ప్రతి ఒక్కరికి ఇచ్చారు. I said, you keep this in front of you. ఇదిగో మీ ఇంటి ముందు And పెట్టుకోండి, look at it every day. ఈ మీ ఇంటిలో ఉంచి ప్రతి దినం Pray that చూడండి. prayer every day. ఈ ప్రార్థన ప్రతిరోజు చేయండి. I kept it in front of me also. నా ముందు కూడా పెట్టుకున్నాను. Lord, ప్రభువా, point out anything in my life that is making you sad. దేవా, నా జీవితంలో నిన్ను దుఃఖపెట్టి నిన్ను గాయపరిచి బాధ పెట్టేది ఏదైనా ఉంటుందేమో నాకు చూపించు. I'm not afraid that you will hurt me, నువ్వు నన్ను శిక్షిస్తావని భయం లేదయ్యా, but I'm terribly afraid that I may hurt you. నేను నిన్నెక్కడ బాధ పెడతానో అనే భయం నాలో ఉంది. Because I love you, Lord. ఎందుకంటే ప్రభువా, నిన్ను I ప్రేమిస్తున్నాను, don't want to hurt you. నిన్ను నేను దుఃఖపెట్టడం ఇష్టం లేదు. So maybe I'm ignorant in some area. కొన్ని విషయాలలో కార్యాలలో నాకు తెలియకుండా Please చేస్తున్నానేమో. point out to me anything in my life that makes you sad. నిన్ను దుఃఖపరిచి నిన్ను బాధకు గురి చేసే ఏ మాట, ఏ క్రియ, ఏ పని నాలో ఉందో మార్గంలో Lord, I చూపించు. am not bothered whether I have a good testimony before people. ప్రజల ఎదుట మంచి సాక్ష్యం ఉందా లేదా నాకు పట్టింపు లేదయ్యా. It's very easy to get a good testimony before people. ప్రజల ఎదుట మంచి సాక్ష్యం పొందడం చాలా తేలిక. But Lord, is there anything that makes you sad? నిన్ను ఆయాస పెట్టేది, బాధ పెట్టేది ఏమన్నా నాలో ఉందా? Not just on Sunday, ఆదివారం వచ్చి మాత్రం కాదు, but every day of the week. మరి వారంలో ప్రతి రోజు ప్రతి క్షణం. Somebody asked me once, ఒక రోజు ఒక ఆయన అడిగారు, Brother Zach, what is the difference between your church and all the other churches? సహోదరుడు జాక్, నీ సంఘానికి నీ చుట్టూ ఉన్న ఇతర సంఘాలకు వ్యత్యాసం ఏమిటి? I say, okay, we don't say we are better than any church in India. నేను చెప్పాను, భారతదేశంలో ఉన్న ఏ క్రైస్తవ గుంపు కంటే మా సంఘం గొప్పదని నేను చెప్పను. We are not perfect church. మేము సంపూర్ణమైన సంఘం అని మేము చెప్పము. We don't say we have no hypocrites in our church. మా సంఘంలో అసలు వేషధారులు లేరు అని మేము చెప్పము. We have got as many hypocrites as any other church also. ఏ క్రైస్తవ సంఘంలో ఎంతమంది వేషధారులు ఉంటారో అంతమంది వేషధారులు మా మధ్యలో కూడా But ఉన్నారు. we preach certain things from the pulpit that other churches don't preach. అయితే ఇతర సంఘాల్లో వేదిక మీద నుంచి ఏవైతే దేవుని వాక్యం బోధించారో అట్టి బోధలు మేము కలిగి ఉన్నాం. Most of our leaders have some values which other people don't seem to have. మరి మాలో ఉన్నటువంటి అనేక మంది ఇతర నాయకులు ఉన్నారే, వేరే సంఘాల్లో నాయకులు లేని శ్రేష్ఠ సుగుణాలు మాలో ఉన్నాయి. For example, ఉదాహరణకు, for many churches, Sunday is the most important day. చాలా క్రైస్తవ సంఘాలకు ఆదివారమే చాలా ప్రాముఖ్యమైన దినం. The music must be good, అక్కడ వాయిద్యాలు, సంగీతం బాగుండాలి, preaching must be good, బోధ చక్కగా, ప్రసంగం బాగుండాలి, everything must go well in the Sunday service. ఆదివారం ఆరాధన కార్యక్రమం చక్కగా జరగాలి. For us, మాకైతే Sunday is not the important day. ఆదివారం ఒక్కటే ప్రాముఖ్యమైనది కాదు. For us, the important day is Monday మాకు ప్రాముఖ్యమైనది సోమవారం, and Tuesday మంగళవారం, and Wednesday బుధవారం, and Thursday గురువారం, and Friday శుక్రవారం, and Saturday శనివారం, and Sunday. ఆ తర్వాత ఆదివారం. That means how you live at home, అంటే అర్థము, నీ ఇంటి దగ్గర నీ జీవిత ప్రవర్తన ఎట్లా ఉంది, how you conduct yourself in the office, నీ ఆఫీసులో నీ ప్రవర్తన ఎట్లా ఉంది, how you conduct yourself when you're traveling in a bus, ఒక బస్సులో నీ ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో నువ్వు ఎట్లా how ప్రవర్తిస్తున్నావు, you drive the scooter on the road, you shout at people and get angry like others. రోడ్డు మీద నువ్వు బండి నడుపుతున్నప్పుడు ర్యాష్ గా నడిపి వేరే మీద ఎట్లా On గడుస్తున్నావు. Monday and Tuesday, that is what is important for us. కనుక మాకు అది చాలా ప్రాముఖ్యమైనది. And you come to church and you sing badly on Sunday, doesn't matter, brother. It's మీరు okay. చక్కని ప్రవర్తన కలిగి ఉండి ఆదివారం వచ్చి సరైన కంఠస్వరం లేకపోయినా పాడినా మాకంత పట్టింపు And ఉండదు. if the preaching is also not so good, doesn't matter if you live properly the rest of the week. మరి చక్కని ప్రసంగం వారు చేయకపోయినా మాకే సమస్య లేదు, వారం అంతా ఉంది, మరలా సిద్ధపడచ్చు. So I say
that is one big difference. అదే పెద్ద వ్యత్యాసం మా సంఘాలకి వేరే We don't సంఘాలకి. emphasize the preaching and the music. We emphasize how you live with your wife and day by day of the week. కనుక మేము ఏ రీతిగా వాయిద్యాలు వాయించాలి, పాటలు పాడి దాని మీద కాదు, కానీ ప్రతి దినము నీవు ఒక విశ్వాసగా ప్రభుకు తగినట్టుగా ఎట్లా జీవించాలి అది మేము బోధిస్తాం. The second thing, we teach our preachers not to receive a salary for their service. కనుక రెండవది ఏంటంటే ఎందరైతే మరి ఇక సేవ చేస్తూ ఉంటారో వారికి మేము జీతభత్యాలు ఇవ్వం. Because Jesus never promised a salary to his apostles. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకంలో ఉన్న వారికి నేను జీతం ఇస్తానని ఎప్పుడు వాగ్దానం చేయలేదు. God never promised a salary to his Old Testament prophets. కనుక తన యొక్క పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తలకు ఇదిగో మీకు జీతం ఇస్తానని So వాగ్దానం that is what చేయలేదు. we teach. No salary. నువ్వు దేవుని సేవ చెయ్యి, జీతం మా దగ్గర నుంచి రాదు. I work with 70-80 co-workers. None of us receive any salary. 70-80 మంది జత పని వారితో మేము కలిసి పనిచేస్తాం, ఎవరికి కూడా జీతభత్యాలు లేవు. I have served in my Bangalore church 36 years. I've never received one paisa from them. బెంగళూరులో ఉన్నట్టు ఒక సంఘంలో 36 సంవత్సరాలు దేవుని సేవ చేశాను, నాకు ఏ జీతం లేదు. People say, then how do you live? ప్రజలు అడుగుతారు, జీతం లేదా, ఎలా బతుకుతున్నావు? Paul made tents. పౌలు గుడారాలు డేరాలు కుట్టాడు. We encourage our people to work. మా ప్రజలకు మేము ఏం చేస్తామంటే మీరు సొంత చేతులతో పని చేసి కష్టపడి If you సంపాదించండి. need more, trust the Lord. ఒకళ్ళు ఎక్కువ కావాలంటే ప్రభు నమ్ముకోండి, ఆధారపడండి. But don't ask people. మనుషులను అడుక్కోవద్దు. Don't get a salary. ఇదిగో మాకు జీతం కావాలని Because అడగదు. then you'll be a servant of men. ఒకవేళ మనుషుల దగ్గర జీతం అడిగితే మనుషులకి నువ్వు జీతగాడివి, బానిస. Every organization that pays you a salary will tell you what to do. కనుక ప్రతి సంస్థ వారి కింద నువ్వు పనిచేస్తూ ఉంటే నువ్వేం చేయాలో వాళ్ళు చెబుతారు. You can't serve God. You'll have to serve that organization. ఇప్పుడు నువ్వు దేవుని సేవించలేవు, ఆ సంస్థ యజమాని ఏమంటే అట్లా నువ్వు We చేయాలి. want servants of God. మనము దేవుని సేవకులం. And I say, if you can't trust God for money, go and do something else. డబ్బు కోసం దేవుడిని నమ్ముకోలేకపోయినట్లయితే నువ్వు విడిచిపెట్టి అక్కడ ఏదైనా పని చేయి. If your God is so unreliable that he cannot even take care of your financial needs, how in the world are you going to talk about this God to all the heathen in the world? చూడండి, నీ సొంత డబ్బుల కోసం దేవుడి మీద నమ్ముకోలేకపోతున్నావు. ఒకవేళ దేవుడు అంత ఆధారపడదగిన వాడైతే లోకానికి ఏమి చెప్తావు, ఏమి బోధ చేస్తావు? If you really have a loving Father in heaven, పరలోకములో ప్రేమగల తండ్రి నిజంగా నీకుంటే he will provide all your needs. ఈ తండ్రి నీ అవసరాలన్నీ తీరుస్తాడు. The apostle Paul preached repentance. అపొస్తలుడు పౌలు మారు మనసు బోధించాడు, And faith. విశ్వాసం That means బోధించాడు. I trust God. అంటే దేవుడిని నేను I నమ్ముచున్నాను, don't trust man. మనుషుని నమ్ముకొనను. Zero dependence on man. మనుషుల మీద నేను అస్సలు ఆధారపడను, 100% dependence on God. దేవుడి మీద 100% ఆధారపడతాను. When I was working in the Navy, నేను నేవీలో పనిచేస్తున్నప్పుడు I was 25 years old and God called me to leave my job. అప్పుడు నాకు వయసు 25 సంవత్సరాలు అయితే దేవుడు రాజీనామా చేసి రమ్మన్నాడు. And that was just about 3-4 years after I got baptized. అంటే బాప్తిసం పొందిన తర్వాత మరి 3-4 సంవత్సరాల తర్వాత My friend said, you're going to leave the Navy? నా స్నేహితులు అన్నారు, ఏంటి ఈ నౌకాదళంలో ఉద్యోగం వస్తే దాన్ని విడిచిపెట్టేస్తావా? Have you got some other job? ఇంకా మంచి పెద్ద ఉద్యోగం వచ్చిందా? No job. నేను చెప్పాను, Are ఉద్యోగం you లేదు. joining some Christian organization? క్రైస్తవ No. సంస్థలో జాయిన్ అవుతున్నావా? లేదని చెప్పాను. I'm going to serve God. నేను దేవుణ్ణి సేవించబోతున్నాను. They say, how will you take care of your needs? నువ్వు దేవుని సేవిస్తానంటున్నావు, ఉద్యోగం లేదంటున్నావు, నీ అవసరాలు నీ కోరికలు ఎట్లా This is what I తీసుకుంటావు? told them. నేను వారితో చెప్పిన మాట ఇదే. I served in the Navy for 8 years. 8 సంవత్సరాలు ఈ నేవీలో పనిచేశాను. Every month on the first of the month, they paid me my salary. ప్రతి నెల 1వ తారీఖున నా జీతం ఇస్తారు. I say, even if you're a non-Christian, don't you believe in a God? మరి నువ్వు క్రైస్తవుడు కాకపోవచ్చు, కాకపోయినా నీ దేవుడు నాకు నమ్మకం ఉంది కదా. Do you believe this God is more unfaithful than the Navy? కనుక ఈ నేవీ కంటే దేవుడు అంత అపనమ్మకస్తుడు That if అనుకుంటున్నావా? I serve him, he won't take care of my needs? ఆయన నేను సేవిస్తే ఆయన అవసరాలు తీర్చడు అనుకుంటున్నావా? If that is the God, then it is better not to serve him. ఒకవేళ దేవుడు అట్లాంటి వాడైతే అతను సేవించడమే మానుకోవడం But I మంచిది. said, my God is my Father. నా దేవుడు నేను సేవించున్న నా దేవుడు He పరలోకంలో నా is తండ్రి. million times more faithful than the Navy. ఈ నేవీ కంటే కూడా కోట్ల కొలది శ్రేష్ఠుడు So గొప్పవాడు. I don't have to be afraid. నేను ఎట్లా బ్రతుకుతానని And భయపడవసరం now, లేదు. 45 years later, ఇప్పుడు 45 సంవత్సరాల తరువాత I can say the same thing. అదే మాట ఇప్పుడు చెప్పగలను. My God has been faithful. నా దేవుడు నమ్మకస్తుడుగా ఉన్నాడు. I don't live on salaries. నేను జీతం మీద బ్రతకను. I don't ever send reports or ask tell anybody my needs. ఎవరికైనా సరే ఉత్తరాలు రాసి నీకు అవసరం ఉంది And డబ్బులు not పంపాలి only రాయను. me, I've taught other people in our churches also to do the నేను same ఒక్కడే thing. కాదు, నాతో పాటు ఉన్న సంఘంలో ఇతరులకు అదే మేము నేర్పుతాం. What is faith? విశ్వాసం ఏమిటి? Faith, if you can't trust God for money, you cannot trust him for anything else. ఇక చూడండి, డబ్బు కోసం దేవుడిని నమ్ముకోలేకపోయినట్టయితే ఇక దేని కోసం See, నమ్ముకోలేము. this is what I have against all these television preachers. ఈ టెలివిజన్ బోధకులందరికీ ఇదే నేను This is how చెప్పదలుచుకున్నాను. they preach. వాళ్ళు బోధించేది ఇదే. Trust in God. దేవుని యందు విశ్వాసం He ఉంచు. can do anything. ఆయన నీకు He ఏమైనా can open చేయగలడు. blind eyes. ఆయన గుడి నేత్రాలు He can heal తెరుస్తాడు. cancer. ఆయన క్యాన్సర్ బాగు చేస్తాడు. He can raise the dead. చచ్చిన వారిని లేపుతాడు. He can heal your leprosy. నీ కుష్టి వ్యాధిని బాగు చేస్తాడు. Any disease he can heal you. నీ రోగం ఏదైనా యేసు ప్రభు బాగు చేస్తాడు. There's only one thing he cannot do. కనుక ఆయన చేయలేని ఒకటే, He cannot give me money. నీకు డబ్బు ఇవ్వలేడు. So you have to give me the money. కాబట్టి సంచి తెరుస్తున్నాను, డబ్బు ఇవ్వండి. That is the message of every television preacher. టెలివిజన్ లో ప్రతి బోధకుడు చేసేది ఇదే. Have faith in God. నేను యేసునందు He can విశ్వాసం heal ఉంచుతాను. diseases, raise the dead, but he can't give you money. రోగులను స్వస్థపరుస్తాడు, చచ్చిన వారిని లేపుతాడు, కానీ డబ్బు మాత్రం ఇవ్వలేడు. So you people who watch my television program, please send me money because God cannot do that. అయిలా ఇంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, కానీ డబ్బు లేడు. టెలివిజన్ నన్ను చూసిన వారి అడ్రస్ డబ్బు పంపండి. And what surprises me is not these television preachers. నాకు నన్ను ఆశ్చర్య పెట్టేది ఈ టెలివిజన్ బోధకులు కాదు. What surprises me is these thousands of stupid Christians who say, yeah, here is your money. నన్ను ఆశ్చర్య పెట్టేది ఏంటంటే కోట్ల కొలది క్రైస్తవ ఈ యొక్క మరి ఆ ప్రజలు అవును అని డబ్బులు పంపిస్తూ ఉంటారు. What clever deceivers they are. ఎంత తెలివైన మోసగాళ్ళు కదా. That they trust in a God who can do every miracle except give you money. అన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు, కానీ డబ్బులు ఇవ్వలేడు దేవుడు. Can't you see through this whole thing? చూడండి, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు చూడలేరా? God who owns all the silver and the gold in the world cannot give you a little bit of money. భూమి అందున్నటువంటి వెండి బంగారం నాది అన్న దేవుడు నీకు డబ్బులు ఇవ్వలేడా? You mean God is not interested in his work on earth? నిజంగా దేవుడి భూమి మీద తన పని మీద శ్రద్ధ కలిగిన వాడు కాడా? You mean God is not interested in reaching India for Christ? మరి భారతదేశంలో ఉన్న వారిని క్రీస్తు కొరకు మనం సంపాదించుకోవడంలో యేసు ప్రభువునకు ఆసక్తి లేదనుకుంటున్నారా? Do his servants have to become beggars? దేవుని యొక్క దాసులను చెప్పుకునే వారు భిక్షకులుగా అడుగుతున్న వారు Was Jesus Christ a beggar? యేసుక్రీస్తు Was Paul a beggar? పౌలు Was భిక్షకుడా? Peter a beggar? కనుక వీరందరూ దేవుని భక్తులు మరి అడుక్కునేవారా? They trusted God. వారు దేవుని నమ్ముకున్నారు. God is almighty. That is faith. ఆయన సర్వశక్తివంతుడు, ఇది విశ్వాసం.
Faith is to have a contact with God. విశ్వాసం అంటే దేవునితో సరైనటువంటి ఆ సంబంధం కలిగి It's like ఉండడం. the light burning because it has got a contact with the source of power. చూడండి ఆ యొక్క విద్యుత్ సరఫరా లేకపోతే ఆ యొక్క లైట్ వెలగలేదు. When the contact is gone, it will become dark. అది ఎప్పుడైతే విద్యుత్ సరఫరా ఆ తీగ తెగిపోతుందో అది లైట్ ఆగిపోతుంది. Faith is like that. విశ్వాసం అనేది అనుసంధానం I am చేయబడింది. plugged into God. నేను దేవునితో ప్లగ్ చేయబడ్డాను. He meets all my needs. నా అవసరాలు ఆయన ఈ కాంతిలాగా సరఫరా చేస్తాడు. I am spirit, soul, and body. He meets all my needs. Spirit, నాలో soul, and body. ఉన్నటువంటి ప్రాణాత్మ దేహములు అన్ని అవసరాలు ప్రభు తీరుస్తాడు. Let's trust Him. ఆ దేవుని నమ్ముకుందాం.